పెద్దపులి సంచారం కరీంనగర్ జిల్లా వాసుల్ని వణికిస్తోంది. బహదూర్ ఖాన్ పేట్, చొప్పదండి, వెదరగుట్ట గ్రామాల మధ్య పొలాల్లో మొన్న రాత్రి పులి సంచరించింది. దీంతో స్థానిక గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. స్పాట్కు చేరుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు పాదముద్రల ఆధారంగా పెద్దపులిగా నిర్ధారించారు. పెద్దపులి సంచారంతో ప్రజలు పొలాలకు వెళ్లాలంటే జంకుతున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. కొత్త కరీంనగర్ జిల్లా పరిధిలో అసలు అడవే లేదు. కానీ ఈ అడవి లేని ప్రాంతంలో పెద్దపులి సంచారం ఇప్పుడు కలకలం రేపుతోంది. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని వెదురుగట్ట, ఇటు కరీంనగర్ రూరల్ మండలంలోని బహదూర్ ఖాన్ పేట గ్రామాల మధ్య మొన్న రాత్రి పులి సంచరించినట్టుగా ఇక్కడ స్పష్టమైన ఆనవాళ్లు నమోదయ్యాయి. పెద్ద పులి ఒంటరిగా వచ్చి ఇక్కడ ఈ పొలం గట్ల వెంట నడిచిపోయినట్టుగా కూడా మనకు ఆధారాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ నిన్న ఇది అడవి శాఖ అధికారులు ఇక్కడికి వచ్చి పాదముద్రలు సేకరించేందుకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో దీంట్లో ముద్రలు వేశారు. దానికి సంబంధించిన పక్కన ఇంకొక పులి అడుగు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. పులి అడిగే అని స్పష్టంగా అది మనకు కొంత అనుమానాలు ఉండేది రైతులకు. ఆ తర్వాత ఫారెస్ట్ అధికారులకు చెప్పడంతో వీళ్ళు ఇక్కడికి వచ్చి ఇవి పులి అడుగులేనని చెప్పి ధృవీకరించారు. రాత్రి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఫారెస్ట్ అధికారులతో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా బండి సంజయ్తో ఇవి పులే సంచరించిందని చెప్పారు. దీంతో గ్రామస్తులు, ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా కొంత భయాందోళనకు గురవుతున్నారు. ఈ పులి ఎక్కడి నుంచి వచ్చిందనేది అంత చిక్కకపోయినా కూడా ఇది దాదాపు ఈ పొలం గట్ల వెంట నడుచుకుంటూ పోయిన పాదముద్రల ఆధారంగా దాదాపు 2 కిలోమీటర్ల మేర దీని గుర్తులు కనిపిస్తున్నాయి. దూరంగా ఉన్న మక్క పెరట్లో కూడా ఇది దాక్కున్నట్టుగా కూడా ఇక్కడ స్థానిక రైతులు కొంతమంది చెప్తా ఉన్నారు. నిజానికి ఈ బహదూర్ ఖాన్ పేట పక్కనే అక్కడ దూరంగా ఒక గుట్ట కనిపిస్తుంది చూడండి. దాన్ని స్థానికులంతా కూడా ఇది పులిగుట్ట అని పిలుచుకుంటారు. మరి ఆ పేరు అప్పుడు ఎందుకు వచ్చింది, నిజానికి పులి ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఈ గ్రామస్తులంతా కూడా ఇప్పుడు భయాందోళన మధ్య ఉన్నారు. కర్రలు పట్టుకొని వాళ్ళ రక్షణ చూసుకుంటూనే పులి ఆచూ కోసం కూడా చేస్తూ ఉన్నారు. అన్న, ఏంది పెద్ద పులి మీ ఊరికి వచ్చిందని నమ్ముతున్నారు? నిజంగా పులి ముద్రలేనా? నమ్ముతున్నాం అన్న. ఎందుకంటే అడుగులు మేము గతంలో అప్పుడప్పుడు టీవీలలో చూస్తాం కదా, పెద్ద పులి అడుగులని. మేము నిర్ధారణ చేసుకునేకనే మా రైతులు ఎవరైతే ఉన్నారో, మా ఎదురుగడ శివాలున్న బదర్కంపేట రెడ్డిస్ అయితే ఎవరున్నారో ఈ రైతులు, వాళ్ళు నిన్న గుర్తించి ఇమీడియట్లీ ఫారెస్ట్ ఆఫీసర్లకు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చారు. అది నిర్ధారణ చేసి పెద్దపులి పెద్దది, ఇది ఏజ్డ్, చాలా ఏజ్డ్. ఈ అడుగులను బట్టి చూస్తే వాళ్ళు నిర్ధారణ చేసింది ఇది మొగపులి అని చెప్పి కూడా వాళ్ళు ఒక అవగాహనకు వచ్చారు. మేము నిన్న సాయంత్రం 6:30 వరకు ఇదే పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. నిన్న డిఎఫ్ఓ గారు, రేంజర్లు, పోలీసు వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మా రైతు సోదరులు చెప్పిన ప్రకారం ఏంటంటే ఈ మక్క పెరట్లను గాండ్రి చిన్నట్టు సప్పుడు వస్తే వాళ్ళు భయపడి ఇదేంది మరి అని చెప్పి ఈ పెద్దపులి సప్పుడు వినపడుతుందని చూసేవారికి మొత్తం పొలం ఒడ్ల మీద పెద్దపులి అడుగులు ఉంటుట్లో అప్పుడు నిర్ధారణకు వచ్చింది. ఇప్పటి వరకు కూడా మేము రైతులు రాత్రి వరకు కూడా, ఈ రోజు వరకు కూడా రైతులు భయాందోళన ఉన్నారు. చాలామందికి వాళ్ళ నాట్లు వేయొద్దు, పొలాల కాడికి రావద్దు, పొద్దున రాత్రి కరెంటు మోటార్లు కూడా పెట్టద్దు. వస్తే ఒక 40-50 మంది నాటేసేటోళ్ళు వస్తే ఒక 2-3 కాపలా ఉండి మిగతాతో నాటేయించుకొని పోండి. ఎందుకంటే పొలంలో అది ఉరకలేదు, అది వచ్చే వరకు కూడా మనం కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. అదే ఒడ్డు మీదకి వెళ్ళి ఉరుకుతా కానీ పొలంలో దిగబడుతుంది, ఉరకలేదు. కొన్ని ఎవరి ప్రాణాలు వాళ్ళు కాపాడుకోరని చెప్పి అటవీ శాఖ అధికారులు మరియు పోలీసు అధికారులు మాకు హెచ్చరించారు. అయితే దీన్ని బట్టి మేము ఏం చేసినాం, లాలపల్లి గ్రామ పంచాయతీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం, సుల్తాన్పూర్ గ్రామ పంచాయతీకి ఇచ్చినాం. ఇక బదర్కంపేట సర్పంచ్ గారు అంటే మాతోనే ఉన్నారు. ఇక వెదురుగట్ట సర్పంచ్ గారు కూడా వచ్చి నిన్న మాతోనే ఉన్నారు. అన్ని గ్రామాలకి, చుట్టుపక్కల గ్రామాలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. డప్పు సాటిపోయింది, అందరూ కూడా వచ్చి ఇక్కడ తెలుసుకొని పోయారు వాస్తవం. అయితే ఒక విషయం నేను ఇప్పుడు డాక్టర్ గారితో మాట్లాడినా. చిలక దుర్గయ్య అనేది ఆయనది దూడ, దాని ఏమైంది, అటాక్ చేసింది ఎనిమల్. నేను ఇప్పుడు డాక్టర్ గారితో అడిగితే మీరు పోస్ట్ మార్టం చేసినారు కదా అంటే, చేసినాం. అది కుక్కలు కాదు, కుక్కలు చేస్తే ఒక దిక్కు అటాక్ చేస్తుంది. అది ఇంతెత్తున్న దూడకు ఇరుపక్కల గాయాలున్నాయి. దాదాపు భుజం మీద, మెడ మీద, వీపు మీద గాయాలైనాయి. ఏదైతే అటాక్ చేసే ఎనిమల్ అయితేనే అటాక్ చేస్తుంది, అది అటాక్ చేస్తేనే నిన్న మధ్యాహ్నం చనిపోయింది. మొన్న అనుమానం ఉందా దాని మీద? పులి మీద అనే అనుమానం ఉన్నది. కుక్కలు అయితే కాదని చెప్పి కూడా డాక్టర్ గారు చెప్పారు. మాకు కూడా పులి అనే అనుమానం ఉన్నది. పెద్ద మనిషి, మీరు ఏ ఊరు? బహదూర్ ఖాన్ పేట. సార్. ఏంది మీ ఊరికి పులిగుట్ట అనే పేరు ఉందా? పులి వచ్చిందా? నిజమేనా? మా పొలం దగ్గరనే ఉంది సార్ పులిగుట్ట. వచ్చింది ఆ పేరు? 3-4 శతాబ్దాలుగా ఆ గుట్ట పులి పన్నదట మా పెద్దలు చెప్తుండ్రి. అయితే నిన్న గుట్ట నుంచి మా మనవడు నిలగట్టిన అక్కడ శనివారం నాడు. తెల్లారు ఆదివారం మందుగా ఆదివారాన్ని మొక్క పెట్ట దాన్ని అడుగులు ఉన్నాయట. ఆ ఆదివారం సందా ఇక్కడ తిరుగుతుంది సార్, ఈ లోపల తిరుగుతుంది. మళ్ళీ మా ఈ పొల కాడ మొక్క పెట్టలే, మేము మందు చాలుతున్నాం. గార్నేషన్ అందరం దూరం వెళ్ళిపోయినాం. వినపడ్డా మీకు? వినపడ్డా సార్.
వినవడానికి దూరం అందరం వెళ్ళిపోయినా పోలీసులు కూడా మళ్ళీ దూరం వెళ్ళబోన్నారు. రాత్రి నెల రాకపోవడం ఎప్పుడు వచ్చినా గుంపులు రమ్మన్నారు. ఇవాళ ఏమనిపిస్తుంది మరి నిజంగా పూలు వెళ్ళిపోయినట్టుందా ఇక్కడ దాక్కున్నది అనుకుంటున్నారు? ఇక జాకుండా అనుకుంటున్నాం సార్ మేము. ఇంకా మక్కపల్లి ఉంది, ఇంకా మక్కపల్లి పోలే అలానే ఉన్నది అనుకుంటున్నాం మేము. లక్ష్మారెడ్డి గారు ఏంది నిన్న మీకు పులి వచ్చినట్టుగా ఫస్ట్ ఎవరు చూసిరు, ఎట్లా గుర్తుపట్టారు దాన్ని? మా మక్కపేట పక్కనే మా పొలం ఉంటుంది. ఒక 20 గదాల దూరం పొలంలో మేము పనిచేస్తున్నాం. పొలం పని మా మెసేజ్ నిద్ర ఉన్నాం అన్నీ. ఈ పులి అని అప్పటికే మాకు ఫారెస్ట్ ఆఫీసర్ ఇట్లా రాగా పులి వచ్చిందంటే అడుగులు చూస్తారని తెలిసింది అప్పుడే. ఈ పులి వచ్చిందంటే మక్కపేట ఎక్కడే ఉండేది, ఒక మక్కపేట ఉండేది కాబట్టి మక్కపేట అట్లా మరుగుంటుంది ఉండొచ్చు ఏమో మనకు నమ్మకం చాలక ఆ పొలం పని కొంచెం అంతా ఒక 20 నిమిషాల సేపు పని చేసినాం. అక్కడ ఒడ్డు పనుల మట్టి అది తీసేసినాం. నేను ఒడ్డు ఎక్కుతున్నా, మా మిస్సెస్ కొంచెం ముందు వచ్చింది, మక్కపేట అంచు పొన్నే వచ్చింది. ఒక్కసారి గాని ఇస్తే అంత దూరం నేను ఉన్నా, ఇంత దూరం మా మిస్సెస్ ఉన్నది. మొత్తం ఆని గంటకి ఇట్లా మొత్తం ఇట్లా చేతులు ఆడదాం కానీ మాట బంద్ అయిపోయింది. కొంచెం మొత్తం అంతా ఏం అర్థం కాలేదు. అంత నేను తొందరగా ఒడ్డు నేను ఉరికొచ్చి నా బండి అంటే బండి పట్టుకొని అంత దాదాపు బండి ఎక్కించుకొని ఆదరాబాద్ కొంత దూరం వచ్చే వరకు కొంచెం ఇంకా 3-4 జనం ఉన్నారు. అక్కడ ఆగి అందరికీ చెప్పినాం పూడి గాని వచ్చింది బాగా పెద్ద మొత్తం. ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు ఏమన్నారు? ఫారెస్ట్ వాళ్ళు మాకు గలవలే, వాళ్ళు ఇటు వెళ్ళిపోయారు. మాకు అక్కడ గాని నచ్చింది. అట్లా అప్పటికి వాళ్ళు ఇక్కడ పర్సెంట్ చేస్తారు అడుగులు వాళ్ళు, మాకు అక్కడ సప్పు నచ్చింది. వాళ్ళు ఉన్న చాలా పర్సెంట్ చేస్తారు ఇక్కడ. మరి ఈ రోజు ఎట్లా ఉంటుంది అనుకుంటారు మీరు? ఏమైనా జాగ్రత్త వెళ్ళిపోయిన నిర్ధారణ కారణం మాకు కనిపించింది. అప్పుడే మాకు నమ్మకం ఎక్కడ కనిపించిందంటే పక్కల ఆయన ఉందని మేము నమ్ముతున్నాం. ఇంకా మా పక్క మీరు చెప్పండి, ముఖ్యంగా మన కరీంనగర్ జిల్లాలో ఎక్కువ గుడ్డెలు తిరుగుతూ ఉంటాయి. గుట్టలనే కాబట్టి గ్రానైట్ గుట్టలు, ఆ గుట్టలనే. కానీ గుడ్డెలుగులను చూసిన ప్రాంతానికి పులి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? నిజంగా నమ్ముతున్నారా మీరైతే? పులి అంటే ఈ అడవులను చూశాక నమ్మకుండా ఉండలేము. ఎందుకంటే ఈ అడవులలో మరి చిన్న అడవులు చాలా పెద్దగా ఉన్నాయి. నిన్న ఫారెస్ట్ అధికారులు కూడా వచ్చి ఫారెస్ట్ అధికారులు వచ్చి చూసి కూడా ఇది మగ పులి అని నిర్ధారించారు. స్కేల్ తీసుకొచ్చుకొని అది 18 నుంచి 16 సెంటీమీటర్లు ఉందని కూడా చెప్పారు. చెప్పి ఎంబడే ఇక్కడ ఉన్న జనాలు నాటేసే వాళ్ళని కూడా ఇక్కడి నుంచి ఖాళీ చేయించారు. మీరు ఒక 2 రోజుల దానికి ఇక్కడ ఉండకండి, అది దాని స్థావరం అక్కడ మక్కపెర్రలు అంటారు కదా, ఆ శబ్దాలు కూడా వినబడ్డాయి అంటారు. కానీ ఎంబడే ఫారెస్ట్ అధికారులు పోలీస్ సిబ్బంది వచ్చి ఎంబడే ఖాళీ చేయించారు. మాకు ఏంటంటే SRSP కెనాల్ వస్తుంది ఇక్కడ కంపల్సరీ. ఇప్పుడు రైతులు మొన్న ఆల్రెడీ ఇక్కడే పడుకున్నారు, కాలువల మీదే పడుకుంటారు. ఎందుకంటే ఇక నీళ్ళ కోసం ఇక్కడే ఉంటారు. ఇప్పుడు మాకు మెయిన్ ఈ నెల రోజులు ఇంపార్టెంట్. ఈ నెల రోజులు కంపల్సరీ పొలాలలో ఉంటేనే నడుస్తుంది. ఇప్పుడు మా అక్క వాళ్ళు ఇక్కడ నారు విక్కుతున్నారు ఇలా నాటు, కానీ ఇప్పుడు అక్కడికి వాళ్ళు పోదామంటే భయపడుతున్నారు. ఇప్పుడు ఎక్కడ ఏ చిన్న శబ్దం వచ్చినా కానీ అది పులినేమో అన్న భయాందోళన ఉన్నది. ఇప్పుడు వాళ్ళు పొలాలకు పోనీకి కూడా పరిస్థితి లేదు. మీరేమనుకుంటున్నారా? పులి వెళ్ళిపోయింది అనుకుంటున్నామండి. నిన్న అయితే చుట్టుపక్కలకు రానివ్వలేదు పోలీసు వాళ్ళు. ఇంకా అటు వెళ్ళలేదు మేము. అటు ఇక ఉన్నదా వెళ్ళిపోయింది అనుకుంటున్నాం. పులి అంటే ఎప్పటికీ ఒకే కాడ ఉండదు కదండి అట్లా. ఇప్పుడు లక్ష్మారెడ్డి ఏమైందంటే స్వయంగా గాండ్రింపు వినడని చెప్తున్నారు. మీరు ఆ మక్కపేటకి ఒకసారి పోయొచ్చారు ఏమన్నా? నా వెహికల్ అక్కడే ఉండండి, తీసుకొచ్చుకున్నాను ఇందాకనే వెళ్ళి. చుట్టూ తిరిగితే అయితే ఏం కనిపించలే. అటు భయం అనిపిస్తుంది, అటు వెళ్ళామంటే భయం వేస్తుంది. వెళ్ళిపోయిందా, ఇక్కడ దాక్కుందా అనే భయాందోళన అయితే గ్రామస్తులకు కనిపిస్తుంది. వాళ్ళు అయితే ఫారెస్ట్ అధికారులు ఒక స్పష్టమైన మాట చెప్పేదాకా కూడా మాకు భయం ఉంటుంది. కాబట్టి అధికారులు ఇక్కడి నుంచి పులి పోయిందా లేదా అనేది స్పష్టం చేయాలని చెప్పి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, వెదురుగట్ట అండ్ బహదూర్ ఖాన్ పేట గ్రామ సరిహద్దు నుంచి.